హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆటో వాళ్ళ. ఈరోజు మన వీడియో ఏంటంటే, మన ఆటో మొత్తం చెడిపోయింది. ఇలా ఆటో బాగు చేయడానికి వెళ్తున్నాము. ఎక్కడ చేపియాలి, ఎలా చేపియాలి, దగ్గరుండి చేపియాలా అనేది నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. మన వస్తువులని హోల్సేల్లో కొనాలా, రిటైల్లో కొనాలని ఈరోజు మనం ఎక్కడ కొనాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను గుంటూరు సీతారామనగర్లో ఉంటున్నాను. ఇక్కడ మన దగ్గరలో వచ్చేసి ఆటో నగర్ ఉంది కదా, ఆటో నగర్లోనే మన ఆటో బాగు చేయడానికి వెళ్ళిపోతున్నాము. ఇంకేంటంటే, ఇప్పుడు మనకి ఆటో వచ్చేసి 3 చాకాపులు అయితే దిగిపోయినాయి. ఎదురు ఫోర్క్ మొత్తం బెండ్ వచ్చేసింది. ఆ బెండ్ తీపించేయాలి, ఇంజిన్ ఆయిల్ మొత్తం మార్పించేయాలి. అంతేకాకుండా ఇంకొచ్చేసి మన సీటు మొత్తం అయితే ఖరాబ్ అయిపోయింది. వెళ్ళి మొత్తం చేపిద్దాం. అసలు ఎంత అవుతుందని చూద్దాం. నాకు తెలిసి అప్రాక్సిమేట్గా ఒక 5000 దాకా అవ్వచ్చు. ఇంకా ఎక్కువనే అవ్వచ్చు, తక్కువ మాత్రం అవ్వదు. ఒకసారి వెళ్ళి చూద్దాం మనం ఎంత అవుతుందో. మొత్తం ఫోర్క్ మొత్తం బెండ్ అయిపోయింది. అలా చూసుకుంటే మొత్తం ఒకసారి మన ఆటో కండిషన్ చూడండి. చాలా దారుణంగా అంటే చాలా దారుణంగా ఉంది. ఫ్రంట్ అయితే మొత్తం ఊడిపోయి కింద చూడండి ఒక్కసారి. ఈ సీట్ అయితే మాత్రం ఇంకా ఘోరం, కూర్చోడానికి లేదు, మొత్తం ఇరిగిపోయింది. అసలు ఈ సీట్ అయితే అసలు మొత్తం మొత్తం ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ మొత్తం 3 చాకాలు దిగిపోయి మొత్తం సైడ్కి అయితే బెండ్ అయిపోతుంది బండి. మనం వెళ్దాం, చూద్దాం అసలు ఎంత అవుతాయో. ఇక్కడికి రాగానే ఫస్ట్ అయితే మన బండే పెట్టేశారు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఒక బోల్ట్ ఒకటి ఇరుక్కుపోయింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మారుతున్నారు, కానీ అసలు ఆ బోల్ట్ అయితే మాత్రం అసలు బయటికి రావట్లేదు. మీరు ఎప్పుడైనా సరే షాప్కి 9 to 10 లోపల వచ్చేయండి. ఒక పక్కన ఈ బ్రదర్ అయితే అది అన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాడు. హ్యాండిల్ అయితే ఉప్పు తీసేసాడు. ఇంకా దీని అడ్రస్ వచ్చేసి మన గుంటూరు బస్ స్టాండ్, విజయవాడ బస్ స్టాండ్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి మన పౌండరీ కాడికి అయితే వెళ్ళాము. అక్కడ పౌండరీ దగ్గర కూడా అసలు ఆ బోల్ట్ అయితే అసలు రావట్లేదు. దానికి బోల్ట్ పెట్టి వెల్డింగ్ చేసేసి దాన్ని తీయడానికి ట్రై చేశాడు, కానీ అసలు ఒక్కసారి ఇరిగిపోయింది. మళ్ళీ రెండోసారి పెట్టి ఇంకోసారి ట్రై చేశాడు. ఈసారి అయితే వచ్చేసింది. ఫౌండరీ దగ్గర అయితే మనకి చాలా అమౌంట్ అయింది. ఇక్కడ ఫౌండరీ దగ్గర బోల్ట్ తీసినందుకే 200 తీసుకున్నాడు. మళ్ళీ అంతేకాకుండా ఫోర్క్ బెండ్ తీసినందుకేమో 450, మళ్ళీ దాన్ని వెల్డింగ్ చేసినందుకేమో మళ్ళీ ఇంకో 200. అట్లా ఈరోజు చాలా అయిపోయింది. అసలు ఇంత డబ్బులు అయితే నేను అనుకోను. నేనైతే 4,400 అని తెచ్చుకున్నాను. ఇంకా మిగులుతాయి అనుకున్నాను, కానీ చూడబోతే ఇంకా చాలా అయింది. మీకు ఇప్పుడు నేను పిన్ సెట్ చూపిస్తాను చూడండి. అసలు ఎలా అరిగిపోయింది చూడండి. ఒక పక్కన ఎంత బెండ్ అయిందో చూడండి. అసలు మామూలుగా అయితే కొంచెం అరుగుతుంది, మనకు చూడండి అసలు ఎంత అరిగిపోయింది. ఎన్ని సంవత్సరానికి కొంచెం అరిగిద్ది, కానీ నాకు 7 నెలలకే చూడండి ఎంత అరిగిపోయింది. ఇది చూడండి, ఈ క్లాంప్ చూడండి ఎంత అసలు సగం అయితే లేనే లేదు. మీరు ఎప్పుడైనా సరే మొత్తం షాప్ కానీ షెడ్ కానీ ఒకే చోట నుంచి చూసుకోండి. ఎందుకంటే మీరు సామాన్లు కొనుక్కోవాలన్నా, వెల్డింగ్ చేయాలన్నా ఏదైనా మీకు రిస్క్ అవుతుంది మీరు దూరంగా వెళ్ళారంటే. అదే దగ్గర ఉంటే మీకు ఏది కావాలో తీసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. నేను ఎప్పుడు ఆటో బాగు వచ్చినా సరే ఇక్కడే తీసుకుంటాను స్పేర్ పార్ట్స్. గుంటూరు గురునాథ్ షాప్ అంటే తెలియని వాళ్ళు అంటున్నారు. ఇక్కడైతే మనకి అందరితో పోల్చుకుంటే కొంచెం బెటర్ ప్రైస్కి అయితే ఇక్కడ స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి. మన బండి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం వచ్చేసి 2:30 ఏమో అవుతుంది. నాకైతే ఘోరంగా అక్కడ అయిపోతుంది. ఇప్పుడైతే మన బండి రిపేర్ చేయించిన తర్వాత అయితే బాగా స్మూత్గానే ఉంది. నిన్నటి దాకా అయితే అసలు మరీ హార్డ్గా, ఈ రైట్ హ్యాండ్ అయితే మాత్రం బాగా నొప్పి వచ్చేసేది. ఇప్పుడైతే పర్వాలేదు ఫ్రెండ్స్. మొత్తం 6000 దాకా అయింది. ఈ 6000 సంపాదించాలంటే నేను ఇంకా వారం రోజులు కుక్కలా పని చేయాలి. వారం దాకా ఇక
ఒక్క సెలవు కూడా పెట్టకుండా 80 డబ్బులు ఖర్చు పెట్టిన డబ్బులు మొత్తం వెనకలాగేది. ఇప్పుడే మన బండి అయితే అయిపోయింది, కొంచెం ఎదురుగైతే వచ్చేసా. అసలు ఈరోజు అయితే చిన్ని చాట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసా నంబర్ కానీ 5,000 అవుతుంది అనుకున్నా. 5,000 కాస్త చూడకపోతే చివరికి వచ్చేప్పటికి ఇంకొక 1500 ఎక్స్ట్రా అయింది. ఫస్ట్ 1000 రూపాయలు తీసుకెళ్ళాం. మళ్ళీ తిరిగి వస్తుంటే టగరగా సౌండ్ వచ్చింది. ఎందుకు సౌండ్ వస్తుందని చూస్తే బెడ్ బోల్డ్ పోయి ఉంది. మళ్ళీ అది కొనడానికి ఒక 200, మళ్ళీ చేసినందుకు ఒక 100. అక్కడ డబ్బులు లేదు. ఇంటికి ఫోన్ చేసి డబ్బులు కొట్టమంటే 200 అది కొట్టారు. ఆయన మేస్త్రికి ఇవ్వడానికి నాకు డబ్బులు లేవు. ఇప్పటికి 700 ఇచ్చేసి ఉన్నా మేస్త్రికి. పర్లేదు తమ్ముడు ఈసారి వచ్చేసప్పుడు ఇచ్చే అన్నాడు. చూసుకోండి చేతులు అయితే మాత్రం ఘోరంగా ఫేస్ చూస్తేనే అర్థం అయిపోద్ది ఈరోజు ఎంత టైం పడింది అనేది. ఎండకైతే సిన్ని స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ఒక లెమన్ జ్యూస్ అయితే తాగాలి. ఇప్పటివరకైతే ఇంకా ఏం తినలేదు. ఇంటికి వెళ్ళి అన్నం తినాలి. ఫస్ట్ అయితే ఒక లెమన్ సోడా తాగేసేసి మన ఇంటికి అయితే ఇంక వెళ్ళిపోవాలి. ఈరోజుకి వీడియో ఇంతే సమాప్తం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. పోతే గంట కూడా కొట్టాలి. ఇక చూడండి, ఇదే స్పేర్ పార్ట్స్ బిల్లు. ఇంత బిల్లు నాకు ఎప్పుడు అవ్వలేదు. ఒకవేళ మీరు చేసినప్పుడు మీకు ఎంత బిల్లు అయిందో కామెంట్ అయితే చేయండి. ఓకే.